అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ఆందోళన 17వ రోజుకు చేరింది. వర్కర్లు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించబోమంటున్నారు అంగన్వాడీ వర్కర్లు. కనీస వేతనం 26,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. హెల్పర్ సుగుణమ్మ తన సమస్యల కోసం మన సమస్యల కోసం టెంట్ దగ్గర సర్వీస్లో ఉండగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అంగన్వాడీల సంక్షేమానికి కృషి చేస్తామని, వారికి న్యాయం జరుగుతుందని మంత్రులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ గత 17 రోజులుగా చేస్తున్న సమ్మె వారికి కనబడ్డం లేదా అని ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీలు. పోస్ట్ కార్డులపైన సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్రస్ రాసి వారి బాధల్ని, డిమాండ్లను అందులో రాసి పోస్ట్ చేయనున్నారు అంగన్వాడీలు. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. అంగన్వాడీలు ఆందోళన 17వ రోజుకు చేరుకుంది, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పురోగతి లేదు. చర్చలకు సంబంధించి కానీ లేదా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. సో అంగన్వాడీల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, అంగన్వాడీ కార్యకర్తలు 17 రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నారు. వారు పూర్తి స్థాయిలో స్కూళ్ళకి సంబంధించి కూడా తాళాలు వేసి తమ యొక్క నిరసనను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. సో అంగన్వాడీకి సంబంధించినటువంటి హెల్పర్లు కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు, వీరు అడుగుతున్నది కూడా గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తమకు జీతభత్యాలు ఇవ్వాలి. దాంతోపాటుగా పోషణకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎదురవుతున్నటువంటి ధరల పెరుగుదల కావచ్చు, ఇతర సమస్యలకు సంబంధించిన వాటిపైన పరిష్కారం చూపాలని చెప్పి వారు ఆందోళన బాట పట్టారు. చర్చలు జరిపారు. చర్చలకు సంబంధించిన విషయంలో కూడా విఫలమయ్యాయి. తర్వాత వివిధ రూపాల్లో వారు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ అటు ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తులు ఇస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అంగన్వాడీ తాళాలు పగలగొట్టించారు. చాలా చోట్ల పంచాయతీ సంబంధించిన సెక్రటరీ ఏదో సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, కొన్ని చోట్ల వాలంటీర్ లాంటి వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ చేసినటువంటి కార్యక్రమంతో ఇంకా వారు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో తెలంగాణలో అమలవుతున్నటువంటి జీతభత్యాల కంటే కూడా ఖచ్చితంగా 1000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ప్రస్తుతం మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అయితే దీనిపైన పత్రికలో ఒక ప్రకటన కూడా జారీ చేశారు. ఆ ప్రకటన ఇది. దీంట్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరుతో ఏం చేస్తున్నాము, ఏంటి, ఏం చేశామనేటువంటి అంశం పైన ఈ ప్రకటన ఇచ్చారు. సో ఈ ప్రకటన సంబంధించిన దానిపైన కూడా అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, ఆందోళన చేస్తున్నటువంటి వారు ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? నిజంగా ఈ ప్రకటనలో ఇచ్చినటివి అమలవుతున్నాయా? ఈ ప్రకటన ప్రకారం వారికి ప్రయోజనం కలుగుతుంది?